ఈరోజు ఆగస్ట్ 9 అభయ డే నేషన్ వైడ్ ఇండియా అంతా ఫాక్సీ సొసైటీస్ అన్నీ కండక్ట్ చేస్తున్నాము. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే వయలెన్స్ అగైన్స్ట్ వుమెన్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. అంటే మన దగ్గర మన చుట్టూ ఉన్న మహిళలకి, తర్వాత హాస్పిటల్స్‌లో పనిచేసే హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ కూడా సేఫ్టీ అనేది మనము ప్రొవైడ్ చేయాలి. అది మన కనీస బాధ్యతగా గుర్తించి అందరూ చేయాలి అని ఈ ఈ డే అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు అందరూ. ఇలాంటి సంఘటనలు ఈ ఇలాంటి డేస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా ఉన్నాయి. 2022లో డాక్టర్ అర్చన అనే ఒక డాక్టరు ఒక క్రిటికల్ కేస్ డీల్ చేసిన తర్వాత, మెటర్నల్ డెత్ అయిన తర్వాత తను సూసైడ్ కమిట్ చేసుకుంది. బికాస్ ఆఫ్ ప్రెషర్. ఆ ప్రెషర్ తట్టుకోలేక, పబ్లిక్ నుంచి, పొలిటీషియన్స్ నుంచి వచ్చిన ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. అప్పుడు ఇండియా వైడ్ అంతా ఐఎంఏ డాక్టర్స్ అందరూ కలిసి చాలా ఆహ్, స్ట్రైక్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక అమెండ్మెంట్ అనేది రిలీజ్ చేశారు రాజస్థాన్ గవర్నమెంట్. అదేంటంటే ఇమ్మీడియేట్‌గా ఏదైనా ఇట్లా మిస్ ఈవెంట్స్ అయిన తర్వాత వెంటనే డాక్టర్ మీద క్రిమినల్ కేసెస్ అనేవి డైరెక్ట్‌గా చేయడానికి లేదు. ప్రాపర్ ఛానల్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, లోకల్‌గా ఉండే డాక్టర్స్ అందరూ థరో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అప్పుడు కేస్ ఫైల్ చేయాలి. ఆ పేషెంట్ ఆ డాక్టర్‌కొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే డైరెక్ట్‌గా క్రిమినల్ కేసు అండర్ ఐపీసీ 302 సెక్షన్ కింద కేస్ ఫైల్ చేశారు. అది చాలా తప్పు అని రాజస్థాన్‌లో ఈ అమెండ్మెంట్ వచ్చింది. ఏ మహిళ అయినా ఏదైనా ఇబ్బందొచ్చిందంటే వెంటనే 100 కాల్ చేయొచ్చు. లేదు అంటే 1091. అక్కడ ఏంటంటే కాల్ చేయంగానే ఏదో అందరికీ తెలిసిపోతుంది అట్లా ఏమీ ఉండదు. వాళ్ళు ఆ టైంకి కరెక్ట్‌గా మీకు సపోర్ట్ ఇస్తారు. లైక్ సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్లడము, ఎలా దాన్ని డీల్ చేయాలో చెప్పడము, వాళ్ళే లాయర్స్‌ని అపాయింట్ చేసి వాళ్ళు ఎలా వాటిని మేనేజ్ చేయాలి, తర్వాత వాళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ ఎలా ఉండాలి, ఒక సేఫ్ ప్లేస్‌లో పెట్టి వాళ్ళ కేర్ అంతా గూడా తీసుకుంటారనమాట. ఇవన్నీ చట్టాలున్నాయని పబ్లిక్ అందరూ తెలుసుకొని వాటిని యుటిలైజ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాము.